ఇప్పుడు మనకి వాతావరణంలో ఈ మబ్బులకి 4 రోజులకు ఒకసారి తెల్లారి కూడా ఒక రోజు 2 రోజులు మంచిది మిరపదోట పెడతామని అన్న చూడు వర్షం పడ్డ 2 రోజులకి మళ్ళీ ఏమైతుంది ఆ ముసురు వచ్చే వరకల్లా 4 రోజులకు ఒకసారి పల్సరి జల్లు పెద్ద వానలు అయితేనేమో మనకు కొట్టుకపోవు. ఈ వెరైటీ మంచి వెరైటీ, సూపర్ వెరైటీ సార్. ఇది చాలా మంచి వెరైటీ. ఇది బాగుంటుంది సార్, ఉన్నాం పర్వాలేదు కానీ మొత్తం కాయలు మళ్ళీ పంగ సైడ్ అదే ఈ ఇత్తనం పెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చింది, నేనే తీసుకున్నా. ఈయనకి కూడా నేనే పోయినా గింజలకి. వరంగల్ సార్. న్యూస్ వీడియో ఇదేమో మైక్ నూజివీడు వాళ్ళది ఆద్య కొత్తగా వచ్చింది ఆద్య. ఈ విత్తనం పెట్టుకోవచ్చు మీరు. పోయినసారి కానీ ఒకటే పొరపాటు చేసిన సార్. కొంచెం దూరం ఇది ఎట్లా కాకపోయినా మా పొరపాటు అని కొంచెం దూరం పెట్టేది. దూరమే అప్పుడు పీకేయాలనే ఆలోచన వచ్చింది కానీ ఇక పెట్టి దీన్ని ఏం చేయాలని అనుకుంది. ఇక చూడండి సార్, లాస్ట్ ఇయర్ ఈ ఇత్తనం జిల్లాకి 40 ప్యాకెట్లు పంపించారు సార్. ఈ ఇత్తనం బాగున్నాయి. ఇది వాళ్ళు పెట్టిన 20 కాడికి వచ్చిందని అన్నారు. అంటే ఈ గింజలు తీసుకున్నాం, బ్లాక్ లో తీసుకున్నాం మళ్ళీ వీటిని. ఈ ఇత్తనం పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు దాని మీద ఇది మైకో కొంచెం లేటు. మైకో అంటే క్రాపే లేట్ అవుతుంది. 15 రోజుల ముందు వస్తుంది. ఇదేమో 15 రోజులు లేట్ అవుతుంది. ఒక్కటేసారి పెట్టుడు, ఒకటే రోజు అయిపోయింది పెట్టుడు. కూడా మంచిదే సార్, చాలా పొడుగు వచ్చేది బాగుంటుంది. కాకపోతే 15 రోజులు ముందు వస్తుంది. కాపు కొద్దిగా ఒత్తు బాగా అయింది సార్. నేను అదొక్కటే ఎడంగున్న చెట్టు ఏమో ఎడల్పు వచ్చేసింది. ఆకులు మంచి పెద్ద పెద్ద ఆకులు లెంత్ పెరిగేది ఉండే బాగా. పెంచుకుంటే బాగుంటుంది. ఇంకా జుబ్బు అవుతుంది సార్. ఇది ఇంకా టైం ఉంది. ఇది ఆగస్టే కదా. కొమ్మ కొట్టేయండి. కొమ్మ కొట్టేస్తే ఇంకా జుబ్బు అవుతుంది అని భయం. కొమ్మ కొట్టేస్తే ఇది గట్టిగా ఇచ్చేది, పక్కకుండా ఇది గట్టిగా ఇచ్చేది. ఉంటాయి ఇలా 30 మంది వస్తారు కలుపు కూడా. లేకపోతే ఏమైతుంది అంటే మనకి కాయ వదన ఇట్లా వంగుతుంది, మళ్ళీ ఎర్ర రాదు. కొట్టిస్తాను సార్. ఇప్పుడు మందు కొట్టాలన్నా ఇట్లా పోతా. మందు కొట్టేది కూడా సరిగ్గా ఇట్లా పోతాడు మీది కొట్టుకొని మొత్తం ఇట్లా లేవట్టాల్సి వస్తుంది. ఇట్లా లేవట్టుడు అవుతాడు. ఇట్లా సరే ఇది అంతా కాయతే చెట్టుకు చెట్టు ఎన్నైనా రాని ఎన్నైనా పోనీ. నేను అనేది ఏంటంటే మీ ఏరియా మొత్తం ముడతానే మా ఏరియాకి ఇక్కడ వర్షాలు అధిక వర్షాలు అయినాయి సార్. అధిక అంటే భారీ వర్షాలు కాదు, ముసుర్లు. ఇటు ఆరదు, మందు కొట్టగానే మళ్ళీ పూర్తిగా తడుతుందంటే అది రోజులకు. సరే మిర్చికి ఇప్పుడు నిన్న తీసుకొచ్చుకుంటే అటనే కొడతాను. ఫస్ట్ అది మన కొత్త మందు తర్వాత అది పాత మందు. అంటే మొదటిదేమో ఆర్గానిక్, మళ్ళీ కెమికల్. అట్లనే కొన్ని కొట్టుకుపోండి, కొన్ని ఏమో ఆర్గానికే కొట్టండి మొత్తానికి. పోయినసారి లాగా కొట్టుకుంటున్నా అంటే మనకి ఏంటి, మన బస్తాలు వేసుకున్న వాళ్ళకి 6-7 రైతులు ఉన్నాం సార్. 5-6 రైతులు ఉన్నాం. 8-10 మంది ఉంటాం సార్. వాళ్ళకి కొట్టేది వాళ్ళకి మాత్రం అది మొత్తం సపరేట్ చేస్తాం. అది మాత్రం సపరేట్ చెప్పి ఇది కూడా చెయ్యి చూద్దాము. టెస్టింగ్ చేసేటప్పుడు ఏమైనా ఏం కాలేదు, విషయం ఏమి లేదంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ నుంచి అందరికి చేస్తారు. దానికి అందరికి ఇచ్చింది మన దగ్గర లేవు కదా ఇప్పటికి. ఇప్పుడు మాకే నిన్న షార్టేజ్ అయితే అనుకున్నాం కానీ మళ్ళీ ఇట్లా చూస్తే ఇట్లా తేటగానే ఉంటాను సార్. లేదు దోమ ఉంది. ఎంత తేటగా ఉంటుంది అది. సరే అట్లా ఉంటాను, ఉన్నాయి. దోమ ఉంది. దోమ లేకపోతే మాత్రం ఇది ఉండవు. ఇంకా మెత్తగా ఆకు మంచి వెడల్పు ఇట్లా ఉంటాయి.
దోమ ఉంది, కొట్టండి. మొన్న వచ్చి చూసిపోయినాం సామి, అయితే చిన్న చిన్నగా పడి చచ్చిపోయింది. అది సరే, సచ్చినాయి మళ్ళీ పుట్టినాయి కదా. ఇప్పుడు మొత్తం ఏరియా మొత్తం పత్తి కదా సార్, పత్తి అయినప్పుడు మనం కొడతాను, వాళ్ళు కొట్టరు, వాళ్ళు కొట్టరు. అది మనం కొట్టగానే ఏమైతుంది, ఇంట్లో ఉండదు, 4-5 2 రోజుల తర్వాత మళ్ళీ అది ఇటు వస్తుంటది. అంతే ప్రాబ్లం అవుతుంది, అదే ప్రాబ్లం. అంతే తప్పించి ఏం లేదు. మనం చేసే ఫార్మాలు మొత్తం బరాబరి. అవతల మన మందులే కొడతాను కింది పిల్ల, అది దూరం ఉన్నది వానికి కొంచెం నీట్గా ఉన్నది, నీట్గా దారి అవతలకి. ఇది మొత్తం ఒకటే ఏరియా, ఎక్కడ ఏం చేయలేదు. అందరం అనుకొని ఒక్కటేసారి కొట్టలేము. ఇవాళ నాకు వీలు ఉన్నప్పుడు నేను కొడతా, ఈయనకు వీలు ఉన్నప్పుడు 2 రోజులకు కొడతాడు. ఇక అది ఇటు ఇది అటు చేరుతా ఉంటది. ఇక ఒక్క చెట్టు ఇట్లా ఎడల్పు ఉండాలి సార్, కాతగా ఈ చెట్టే అవసరం లేదు. ఈ మళ్ళీ ఇది వచ్చి మేమే పొరపాటు చేస్తుంది. అప్పుడు వచ్చి పైన వచ్చేటప్పుడు నాట ఉన్న తర్వాత మీరు పీగరు, అసలు పెట్టేటప్పుడే ఉండాలా. అప్పుడు మొత్తం భూమి కనబడుతుంది, గడ్డి కనబడుతుంది. గడ్డి కోసం గడ్డి ఏంటి 2-3 సార్లు పైపాటు చేసుకుంటుంటే సరిపోయేది. అనుకూలంగా ఉండాలి. చిన్న కాయ పూత కూడా రాలుడు ఏం లేదు, రాలుడు లేదు కానీ కాయ కూడా దాంట్లో 2 కాయలు కూడా పడుతుంది. ఇప్పుడు సీదా వస్తుంది. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.